నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కాల్పుల విరమణను పక్కన పెట్టేశారు. శాంతి చర్చలు అటకెక్కించారు. ఇరాన్తో మళ్లీ యుద్ధం ప్రారంభించిన ట్రంప్ పశ్చిమాసియాలో ఇప్పుడు మరో గేమ్ స్టార్ట్ చేశాడు. అణ్వాయుధాల తయారీ అంటూ ఇరాన్ను టార్గెట్ చేసిన అమెరికా ఇప్పుడు సౌదీ అరేబియాతో అణు ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. అసలు ఈ ఒప్పందంలో ఏముంది? ట్రంప్ వ్యూహం ఏంటి? ఈ డీల్తో పశ్చిమాసియా పరిణామాలు ఎలా మారబోతున్నాయి? అసలు అణు ఒప్పందాన్ని సౌదీ ఎందుకు కోరుకుంటోంది? మళ్లీ మొదలైన అమెరికా ఇరాన్ యుద్ధం. అమెరికా సౌదీ అరేబియా అణు ఒప్పందం. న్యూక్లియర్ డీల్తో అవాక్కవుతున్న ప్రపంచం. ఈ డీల్ను సౌదీ ఎందుకు కోరుకుంటోంది? ఈ డీల్పై ఇజ్రాయిల్ ఆందోళన ఎందుకు? దేన్ని ఆపాలని ఇరాన్తో అమెరికా యుద్ధం చేస్తుందో దానికి సంబంధించే మిత్రదేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. సౌదీ అరేబియాతో అణు సహకార ఒప్పందానికి ట్రంప్ ఆమోదం తెలిపారు. ఈ డీల్ ప్రకారం భవిష్యత్తులో సౌదీ అరేబియా తన భూభాగంలోనే యురేనియాన్ని శుద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఒప్పందం ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్ ఆమోదం కోసం వెళ్లింది. ఈ ఒప్పందం 30 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేస్తోంది. అమెరికా ఆటమిక్ ఎనర్జీ యాక్ట్లోని సెక్షన్ 123 కింద ఈ ఒప్పందం కుదిరింది. ఈ డీల్తో సౌదీ అరేబియాలో అమెరికా కంపెనీలు పౌర అణుశక్తి ప్రాజెక్టులను నిర్మించేందుకు చట్ట ప్రకారం అనుమతి లభిస్తుంది. ఇది దశాబ్దాల పాటు కొనసాగే బహుళ బిలియన్ డాలర్ల భాగస్వామ్యమంటోంది అమెరికా. అయితే యురేనియం శుద్ధి, వాడిన అణు ఇంధనాన్ని మళ్లీ ప్రాసెస్ చేయకూడదనే నిబంధన సౌదీపై అమెరికా విధించలేదు. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని టెన్షన్ పెడుతోంది. దీని అర్థం ఏంటి? అణుబాంబు తయారు చేసుకునేందుకు సౌదీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా అనే అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి. సౌదీ భూభాగంలో యురేనియం శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయడం వాణిజ్యపరంగా సాధ్యమా అనే అంశంపై రెండు దేశాలు 2 ఏళ్ల పాటు అధ్యయనం చేయనున్నాయి. అయితే ఈ ఒప్పందం ద్వారా వెంటనే అణు ఇంధన సాంకేతికతను సౌదీకి ఇవ్వడం లేదని, భవిష్యత్ సహకారానికి మాత్రమే చట్టబద్ధ మార్గం కల్పిస్తున్నామని అమెరికా అంటోంది. ఈ ఒప్పందాన్ని అమెరికా కాంగ్రెస్లో 90 రోజుల పాటు రివ్యూ చేస్తుంది. దాన్ని అడ్డుకోవాలంటే ఉభయ సభల్లో 3/2 మెజారిటీ అవసరం. దీంతో ఒప్పందం తిరస్కరణకు అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. సౌదీతో అణు ఒప్పందం ఎన్నో దశాబ్దాలుగా అమెరికా పాటిస్తున్న అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక విధానంలో కీలక మార్పుగా నిలిచిపోనుంది. ఇకటు సౌదీ అరేబియా భవిష్యత్తులో అణ్వాయుధాలను తయారు చేయడానికి ఈ డీల్ వీలు కలిగించే ఛాన్స్ ఉందని అమెరికా చట్ట సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోవాలని చూస్తే తాము అణుబాంబులను పొందాలని చూస్తామని సౌదీ రాకుమారుడు గతంలో చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు. ఈ డీల్ ప్రకారం తన అణు సాంకేతికత, ముడి సరుకును సౌదీకి అమెరికా ఎగుమతి చేయనుంది. ఈ ఒప్పందం సౌదీ అరేబియాకు చాలా అవసరం. ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉన్న విద్యుదుత్పత్తి, సముద్ర జలాలను తాగునీటిగా మార్చే ప్లాంట్ల కోసం సౌదీ రోజు భారీగా చమురు, సహజ వాయువును ఉపయోగిస్తోంది. అయితే విజన్ 2030 ప్రణాళికలో భాగంగా అణుశక్తిని అభివృద్ధి చేస్తే దేశీయ అవసరాల కోసం వినియోగిస్తున్న చమురు భారీగా సేవ్ అవుతుంది. దాన్ని ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. పైగా కాలుష్యం కూడా తగ్గిపోతుంది. అయితే ఇది మాత్రమే కాదు, ఇరాన్తో యుద్ధ వాతావరణ పరిస్థితులు వస్తే భవిష్యత్తులో సౌదీకి వ్యూహాత్మకంగా ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పీక్స్కు చేరిన వేళ ఈ డీల్ కుదరడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇది పౌర అణు విద్యుత్ తయారీకి ఉద్దేశించింది మాత్రమే అని, నిన్నటిదాకా ఇరాన్ చేసిందే రేపటి నుంచి సౌదీ చేయబోతోందని ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. అంటే ఒక రకంగా ఆ దేశం అణ్వాయుధం తయారు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అనే చర్చ జరుగుతోంది. అణుబాంబు తయారీకి ఇరాన్ అతి దగ్గరలో ఉన్నదని, దాని యురేనియం శుద్ధి హద్దులు దాటిందని, కొండ కోణంలో భారీగా నిల్వలను దాచిపెడుతోందని ఆరోపిస్తున్న ట్రంప్
రేపటి రోజుల్లో సౌదీ కూడా అదే దారిలో నడవాలని కోరుకుంటున్నాడా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. 30 ఏళ్ల పాటు అమలులో ఉండే ఈ ఒప్పందం ద్వారా సౌదీకి పౌర అణు విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించడంలో అమెరికా అన్ని రకాలుగా సాయపడుతుంది. టెక్నాలజీ సహా అన్ని అమెరికన్ కంపెనీలే చూసుకుంటాయి. దీంతో ఈ ఒప్పందం నుంచి వాటికి భారీగా లాభం రావడం ఖాయం. సౌదీ భవిష్య ఇంధన అవసరాల విషయంలో ఎలాంటి అనుమానం లేదు. డేటా సెంటర్లతో సహా చమురు ఉత్పత్తి, సరఫరాలకు కూడా విద్యుత్ అవసరం చాలా ఉంది. అంతకు మించి ఇరాన్ను హద్దుల్లో ఉంచడమే లక్ష్యంగా సౌదీతో ఈ అణు స్నేహం కుదిరిందనే చర్చ జరుగుతోంది. ఎంతమంది అమెరికా అధ్యక్షులు మారినా ఒప్పందం ఉంటుంది. నిజానికి ఈ డీల్ సౌదీ అరేబియాకు ఎప్పటి నుంచో కల. ఇది నెరవేరాలంటే అబ్రహం ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్తో సౌదీ అరేబియా సత్సంబంధాలు నెలకొల్పాలని ట్రంప్ మెలిక పెడుతున్నారు. ఇజ్రాయెల్కు ఎలాంటి భయాలు, అనుమానాలు లేకుండా ట్రంప్ ఈ జాగ్రత్త తీసుకున్నట్లు కనిపిస్తున్నారు. ఇకటు మధ్యప్రాచ్యంలో అణ్వాయుధాలు కలిగిన ఏకైక దేశం ఇజ్రాయెల్. అమెరికా, సౌదీ అరేబియా న్యూక్లియర్ డీల్పై ఆ దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇది ఇజ్రాయెల్కు తీవ్రమైన వ్యూహాత్మక వైఫల్యమని అక్కడి విపక్ష పార్టీలు అంటున్నాయి. ప్రస్తుతం పౌర అణు కార్యక్రమం పేరుతోనే ఇది ప్రారంభమైన భవిష్యత్తులో ఇది అణ్వాయుధాల దిశగా వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం సౌదీకి ఈ అణు హక్కులు ఇస్తే రాబోయే రోజుల్లో మిగతా దేశాల నుంచి కూడా డిమాండ్లు పెరిగే అవకాశం ఉంటుంది. తుర్కియే, ఈజిప్ట్, యుఏఈలు కూడా దీనికోసం పట్టుబట్టే అవకాశం ఉంటుందని, అప్పుడు వాళ్లకు నిరాకరించడం కష్టమవుతుందని ఇజ్రాయెల్ భద్రతా దళాలు భావిస్తున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా యురేనియం శుద్ధి, అణ్వాయుధాల తయారీని అడ్డుకునేందుకు ఒత్తిడి తీసుకువస్తున్న అమెరికా ఇప్పుడు సౌదీకి అలాంటి అవకాశం కల్పించడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా అమెరికా సౌదీ అణు ఒప్పందం కేవలం ఇంధన రంగానికి మాత్రమే పరిమితం కాదు. మిడిల్ ఈస్ట్ రాజకీయాలు, భద్రతా పరిస్థితులు, అణ్వాయుధాల సమీకరణపై దీర్ఘకాలిక ప్రభావం చూపే కీలక పరిణామంగా కనిపిస్తోంది. అమెరికా సౌదీ అరేబియా డీల్పై ఇప్పుడు వరల్డ్ వైడ్ గా చర్చ జరుగుతోంది. అయితే ఈ ఒప్పందం ఎపిసోడ్లో పాకిస్తాన్ పేరు కూడా వినిపిస్తోంది. ఈ డీల్కు ఆ దేశానికి ఏం సంబంధం అంటే అక్కడే ఉంది ఓ ఫ్లాష్ బ్యాక్. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది. ఏంటా సంఘటన? అమెరికా సౌదీ డీల్లోకి పాకిస్తాన్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? భారత్ అప్రమత్తంగా కావాల్సిందేనా? నిపుణులు ఏం చెబుతున్నారు? అమెరికా సౌదీ డీల్ మధ్య పాక్ పేరు. ఈ డీల్కు పాకిస్తాన్కు సంబంధమేంటి? ఈ డీల్పై పాక్ అణు చరిత్ర ప్రభావం ఏంటి? ఫ్లాష్ బ్యాక్లో అసలేం జరిగింది? డీల్ వేళ భారత్ ఆందోళనలు ఏంటి? అమెరికా సౌదీ మధ్య కుదిరిన పౌర అణు ఒప్పందం మిడిల్ ఈస్ట్ శక్తి సమీకరణాలను మార్చడం ఖాయం. బయటకు ఇది అణు విద్యుత్ అవసరాల కోసం కుదిరిన ఒప్పందంలా కనిపిస్తున్నా దీని వెనక వ్యూహాత్మక అవకాశాలే ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు కారణమవుతున్నాయి. ట్రంప్ ఆమోదించిన ఈ ఒప్పందం ద్వారా సౌదీ అరేబియాకు తన దేశంలోనే యురేనియం శుద్ధి చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం లభిస్తుంది. అణు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఈ సాంకేతికతను ఒక నిర్దిష్ట స్థాయికి మించి అభివృద్ధి చేస్తే అణు ఆయుధాల తయారీకి అవసరమైన పదార్థాలను కూడా ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. దీంతో ఈ ఒప్పందం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పరిణామం ఇజ్రాయెల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఇప్పటికే ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ ఉద్రిక్తతలు, భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ సౌదీ భవిష్యత్తులో అణు సామర్థ్యం సాధించే అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఇరాన్ అణు ఆయుధాన్ని అభివృద్ధి చేస్తే సౌదీ అదే దిశలో అడుగులు వేయడం ఖాయం. దీంతో సౌదీ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ అప్రమత్తంగా ఉంది. అమెరికా సౌదీ అణు ఒప్పందం విషయంలో ఇప్పుడు పాకిస్తాన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. డీల్కి సంబంధించి ట్రంప్ ప్రకటన తర్వాత పాక్ అణు కార్యక్రమం, ఏక్యూ ఖాన్ వ్యవహారం మళ్లీ తెర మీదకు వస్తోంది.
పాక్ అణు పితామహుడిగా ఏక్యూ ఖాన్కు పేరు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద అణు సాంకేతికత అక్రమ రవాణా నెట్వర్క్ను అతను నిర్వహించినట్లు 2004లో అమెరికాకు ఆధారాలు లభించాయి. లిబియా, ఉత్తర కొరియా, ఇరాన్ దేశాలకు ఖాన్ అణుబాంబు నమూనాలు, యురేనియం శుద్ధి సెంట్రిఫ్యూజులు, అణు సాంకేతికతను విక్రయించాడు. 1980లలో అందించిన యురేనియం శుద్ధి సెంట్రిఫ్యూజుల ఆధారంగానే ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేసిందనే వాదన ఇప్పటికీ ఉంది. అయితే ఇదంతా ఏక్యూ ఖాన్ సొంతంగానే చేశారని, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అని పాక్ ప్రభుత్వం అంటున్నా ఆ వాదన నమ్మే పరిస్థితి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ లేదు. దీంతో పాక్ అణు కార్యక్రమంపై ఇప్పటికీ అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా సౌదీ న్యూక్లియర్ డీల్ కొత్త చర్చకు దారితీస్తోంది. సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా బలమైన వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. రక్షణ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రెండు దేశాలు సన్నిహితంగా వ్యవహరిస్తున్నాయి. పాక్ అణు కార్యక్రమానికి గతంలో సౌదీ మద్దతు ఇచ్చిందనే ఆరోపణలు అంతర్జాతీయ స్థాయిలో వినిపించినప్పటికీ రెండు దేశాలు వాటిని అధికారికంగా అంగీకరించలేదు. 1980లలో పాకిస్తాన్ అణు కార్యక్రమం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో సౌదీతో రహస్య అవగాహన ఉందనే ప్రచారం జరిగింది. భవిష్యత్తులో ప్రాంతీయ సంక్షోభం ఏర్పడితే పాకిస్తాన్ నుంచి అణు సహకారం పొందే అవకాశం ఉందనే ఊహాగానాలు అప్పటి నుంచి కొనసాగుతున్నాయి. అలాంటిది ఇప్పుడు సౌదీకి అణు సాంకేతికతపై మరింత సానుకూలత లభించే అవకాశం రావడంతో ఈ పాత చర్చలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబర్లో సౌదీ, పాక్ పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అవసరమైతే పాకిస్తాన్ అణు కార్యక్రమం సౌదీకి అందుబాటులో ఉంటుందని ఆ టైంలో పాక్ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికా సౌదీ డీల్ సమయంలో రీసౌండ్ ఇస్తున్నాయి. ఇప్పుడు సౌదీలో అణు ఒప్పందం వెనక అమెరికా స్ట్రాటజీలు అన్నీ ఇన్ని కావు. 2008లో భారత్తోనూ యుఎస్ ఇలాంటి ఒప్పందమే చేసుకుంది. అప్పుడు మనతో అయినా ఇప్పుడు సౌదీతో అయినా ఈ డీల్ వెనక అమెరికా మెయిన్ టార్గెట్ చైనాను కంట్రోల్ చేయడమే. ఆ దేశానికి దగ్గరవుతున్న దేశాలను దూరం చేయడం కూడా మరో కారణం. దీంతో భవిష్యత్తులో పాకిస్తాన్తోనూ అమెరికా ఇలాంటి ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయని, భారత్ ముందుగానే అలర్ట్ అవ్వడం బెటర్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదంతా ఎలా ఉన్నా అమెరికా దృష్టిలో ఈ ఒప్పందం కేవలం అణు విద్యుత్ ప్రాజెక్టు కాదు, మధ్య ప్రాచ్యంలో తన ప్రభావాన్ని కొనసాగించడం, సౌదీతో సంబంధాలను మరింత బలోపేతం చేయడం, చైనా లాంటి దేశాల ప్రభావాన్ని పరిమితం చేయడం లాంటి వ్యూహాత్మక లక్ష్యాలు కూడా ఇందులో కనిపిస్తున్నాయి. అయితే ఒక దేశం అణు ఆయుధాన్ని తయారు చేయడం అంత సులభమైన ప్రక్రియ కాదు. యురేనియం శుద్ధి సామర్థ్యం ఒక భాగం మాత్రమే. దానికి తోడు అణు వార్హెడ్ రూపకల్పన, క్షిపణి వ్యవస్థల అభివృద్ధి, సాంకేతిక పరీక్షలు, భద్రతా వ్యవస్థ లాంటి చాలా అంశాలు అవసరం. అయినా అణు సామర్థ్యానికి దారితీసే సాంకేతిక మార్గం తెరుచుకోవడం కూడా అంతర్జాతీయ భద్రతలో కీలక పరిణామంగా మారింది.